శ్రీశైలం ఎడమగట్టు ఎస్ఎల్బీసీ టన్నల్ ప్రమాదం జరిగి నేటికి నెల రోజులు పూర్తిగా వస్తుంది. ప్రమాదం సమయంలో దాదాపు 8 మంది కార్మికులు ఆ ప్రమాదంలో చిక్కుకోగా వారిలో ఒకరి మృతదేహం మాత్రమే ఇప్పటి వరకు లభ్యమవగా మరో 7 మంది కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపడతా ఉన్నారు. అయితే ఆ 7 మంది మృతదేహాలను వెలికి తీసేందుకు దాదాపు 18 శాఖలకు చెందిన సహాయక బృందాలు ఈ రక్షణ సహాయక చర్యలో పాల్గొంటుండగా ఇప్పటి వరకు ఆ 7 మంది ఆచూకీ మాత్రం లభించడం లేదు. ప్రస్తుతం శ్రీశైలం ఎస్ఎల్బీసీ టన్నల్ లోపల భాగంలో దాదాపు 14వ కిలోమీటర్ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో రక్షణ సహాయక చర్యలు అయితే ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఏదైతే కేరళకు చెందిన కడవర డాగ్స్ అనుమానిత ప్రదేశాలు గుర్తించాయో ఆ అనుమానిత ప్రాంతాలను D1, D2 భాగాలుగా విభజించి ఆ ప్రాంతాలలో తవ్వకాలు చేపట్టినటువంటి సిబ్బందికి భారీగా ఊట నీరు వస్తుండడంతో ఆ సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడిందని అక్కడ సిబ్బంది తెలుపుతా ఉన్నారు. అయితే ఈ కడవర డాగ్స్ ఏదైతే అనుమానిత ప్రాంతాలను గుర్తించాయో ఆ అనుమానిత ప్రాంతాల్లో దాదాపు 8 మీటర్ల లోతు వరకు తవ్వి చూసినప్పటికీ అక్కడ ఎలాంటి మనుషుల అవశేషాలు కానీ వాళ్ళ ఆనవాళ్ళు కానీ లభించకపోగా అక్కడ కేవలం ఈ టన్నల్ బోరింగ్ మిషన్ భాగాలు మాత్రమే లభించడంతో వారు ఆ ప్రాంతంలో ఇంకా చుట్టుపక్కల ఏదైనా ఆ మృతదేహాలు ఉండిండొచ్చని భావనతో ఇంకా విస్తృతంగా ఈ గాలింపు చర్యలు చేపడతా ఉన్నారు. మరోవైపు ఈ టన్నల్ బోరింగ్ మిషన్ను తొలగించేందుకు రైల్వే శాఖ కూడా రంగంలోకి దిగి ఈ టన్నల్ బోరింగ్ మిషన్ను తొలగించేందుకు ప్లాస్మా కట్టింగ్, గ్యాస్ కట్టింగ్ల సహాయంతో ముమ్మరంగా ఈ కటింగ్ చేసి వాటిని ఆ పరికరాలన్నిటినీ కూడా లోకో ట్రైన్ ద్వారా బయటికి తొలగించే ప్రయత్నాలు అయితే ముమ్మరంగా కొనసాగిస్తూ ఉన్నారు. అయితే టన్నల్ బోరింగ్ మిషన్ విడి భాగాలను తొలగించేందుకు ఇప్పటికే దాదాపు బోరింగ్ మిషన్ వెనక భాగాన్ని తొలగించినప్పటికీ మిగతా భాగాలన్నిటిని కూడా కట్ చేసి తొలగించేందుకు కాస్త సమయం లేట్ అవుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఏదైతే లోకో ట్రైన్ ద్వారా ఈ భాగాలన్నిటినీ తొలగించే క్రమంలో దాదాపు 13 కిలోమీటర్ల వరకు వెళ్ళే ఈ లోకో ట్రైన్ ఏదైతే ఉంటుందో ఆ తర్వాత వాటిని బయటికి తీసుకొచ్చేందుకు దాదాపు 3 గంటల సమయం పడుతున్న నేపథ్యంలో ఈ టన్నల్ బోరింగ్ మిషన్ పరికరాలను తొలగించేందుకే భారీగా సమయం పడుతుందని అక్కడ సిబ్బంది తెలుపుతా ఉన్నారు. మరోవైపు ఏదైతే తవ్వకాలు చేపడతా ఉన్నారో ఈ అనుమానిత ప్రాంతాల్లో ఉన్నటువంటి తవ్వకాలను చేపడుతున్న సమయంలో అక్కడ బురద మట్టిని తొలగించేందుకు కన్వేర్ బెల్ట్ను కూడా సిద్ధం చేసుకున్నారు. ఈ కన్వేర్ బెల్ట్ ద్వారా బురద మట్టిని కూడా బయటికి తొలగించే ప్రయత్నాలు అయితే ముమ్మరంగా కొనసాగిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇప్పటి వరకు ఏదైతే టన్నల్ బోరింగ్ మిషన్ను తొలగించిన తర్వాత మరింతగా ఇంకా ఈ మట్టిని తొలగించే ప్రక్రియను అయితే ముమ్మరంగా కొనసాగిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఆ ప్రాంతం ఏదైతే ఉందో టన్నల్ లోపల 14 కిలోమీటర్ వద్ద జరిగిన ప్రమాదంలో దాదాపు 11వ కిలోమీటర్ వరకు కూడా ఈ బురద మట్టి, సీపేజ్ వాటర్ అంతా భారీగా చేరుకోవడంతో వాటిని తొలగిస్తూ ముందుకు వెళ్ళే ప్రయత్నాలు అయితే ముమ్మరంగా కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఎస్కావేటర్ల సాయంతో అక్కడ ఆ బురద మట్టిని తొలగించి ఈ కన్వేయర్ బెల్ట్ల ద్వారా ఆ బురద మట్టిని బయటికి తరలించే ప్రక్రియ ముమ్మరంగా కొనసాగిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇప్పటికే దాదాపు టన్నల్ బోరింగ్ మిషన్ వెనుక భాగం పూర్తిగా తొలగించినటువంటి సిబ్బంది మరింతగా ఈ టన్నల్ బోరింగ్ మిషన్ను కటింగ్ చేసేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తూ ఉన్నారు. అయితే ఈ ప్రయత్నంలో భాగంగా వాళ్ళు చేపడుతున్నటువంటి సహాయక చర్యలకు ఈ ఊట నీరు అనేది భారీగా ఆటంకం కలిగిస్తుందని చెప్తా ఉన్నారు. ఏదైతే టన్నల్ బోరింగ్ మిషన్ కటింగ్ చేసే సమయంలో ఆ మట్టిని తొలగించే సమయంలో ఈ సీపేజ్ వాటర్ అంతా కూడా అడ్డు రావడంతో కటింగ్కి కూడా తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని చెప్తున్నారు. మరోవైపు దాదాపు నెల రోజులు గడుస్తున్న సందర్భంగా అక్కడ సహాయక చర్యలు చేపడుతున్న సిబ్బందికి భారీ దుర్వాసన రావడంతో ఆ దుర్వాసనలో వెళ్ళి వాళ్ళు సహాయక చర్యలు చేపట్టలేని పరిస్థితి ఆ ప్రాంతంలో నెలకొంది. ప్రస్తుతం మరింతగా అత్యాధునిక టెక్నాలజీ కలిగినటువంటి రోబోల సహాయంతో కూడా ఈ సహాయక చర్యలు చేపట్టాలని యోచించినప్పటికీ లోపల భాగంలో ఈ నెట్వర్క్ ఇబ్బందులు నెట్వర్క్ సమస్య తలెత్తడంతో లోపల రోబోలు కూడా పనిచేయలేనటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పటికే ఈ అనుమానిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో కడవర డాగ్స్ గుర్తించినటువంటి అనుమానిత ప్రాంతాలను మనుషులే స్వయంగా చేతులతో తవ్వకాలు చేపడుతున్న నేపథ్యంలో ఈ తవ్వకాలు జరిపి లోపల ఉన్నటువంటి మృతదేహాలను బయటికి వెలికి తీసేందుకు ఇంకాస్త ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉందని నిపుణులు తెలుపుతా ఉన్నారు. ఇది ప్రస్తుతం టన్నల్ వద్ద తాజా పరిస్థితి.